ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అసలు రియల్ ఎస్టేట్ రంగం ఏమనుకుంటుంది? ఇవన్నీ రాజకీయ రిలేటెడ్ పెట్టారు సరిత. ఇప్పుడు నేను ముందుకెళ్తే గొయ్యా నాకు వస్తున్నాయి. గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ చెప్పాలా, పబ్లిక్ ఎగ్నెస్ట్ చెప్పాలా, లేకపోతే టీడీపీకి ఎగ్నెస్ట్ చెప్పాలా, కాంగ్రెస్కి, వైఎస్ఆర్? వాస్తవం చెప్పండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా పెద్ద భూ సంస్కరణ పద్ధతి, సిస్టమ్స్. అయితే ఇందాక మనం మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ కేసులో కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ అయిపోయి ఆయన ప్రాబ్లంలోకి వచ్చారు అనుకుంటున్నాం, ప్రూవ్ అయితే. సో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటంటే మనకి బ్రిటిష్ కాలం నుండి సర్వే చేసి కొంతమందికి ల్యాండ్స్ ఇవ్వబడ్డాయి. అట్లానే కొన్ని డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఓనర్షిప్ ఉంది. నిజాం కాలంలో ఇనాం అని ఉండేది. ఇనాం అంటే ఎక్కడ ఉండదు, నీకు ఇది ఇచ్చని తీసుకుంటే అది వ్యాలిడ్. సో కొన్ని ఇప్పుడున్న ప్రస్తుత డాక్యుమెంట్స్లో కొన్ని లూపోల్స్ ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి అనేది ఒక అపోహ ఆర్ ఒక థింకింగ్, ఒక ఒపీనియన్ బై ది స్టేట్ గవర్నమెంట్. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే కంక్లూజివ్ సెటిల్మెంట్ అనే వర్డ్ తీసుకొచ్చి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. పాతవి రీచెక్ చేసి, డిజిటలైజ్ చేసి, సర్వే చేసి ఇంకొకసారి రీకన్ఫర్మ్ చేయమన్నారు. అంటే ఇప్పుడు సరితా ఉన్న ల్యాండ్ సరితాదేనా, బార్డర్లు డాక్యుమెంట్లు ఏమున్నాయి, ఒరిజినల్గా ఏముంది, రిపోర్ట్ ఏముంటుంది, టాలీ అవుతుందా లేదా, టాలీ అయితే ఒక విధంగా యాక్షన్, టాలీ కాకపోతే ఒక విధమైన యాక్షన్, ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు అపోజిషన్ పార్టీ దీన్ని ఒక అస్త్రంగా తీసుకుంది. ఎందుకంటే అసలు మీరెవరండి మా భూములు కొలవడానికి అంటారు. ఎవరో సీఎం ఫర్ 5 years, మీరు తర్వాత వస్తారో రారో తెలియదు. సో దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని ప్రోస్ అండ్ కాన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 17,000 గ్రామాలు ఉన్నాయి ఏపీలో. ఏపీ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 17,000 గ్రామాలు. వీళ్ళు సర్వే మొదలుపెట్టారు. సర్వే మొదలుపెట్టి దాదాపు 5,000, 6,000 గ్రామాలని సర్వే చేశారు. ఇంకా 11,000 గ్రామాలని చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా మనం డెసిషన్ తీసుకోకూడదు. ఒకటి, బిల్లు పెట్టినప్పుడు ఏపీ గవర్నమెంట్ 2022లో బిల్లు పెట్టి లోకల్ క్యాబినెట్, అసెంబ్లీ, తర్వాత గవర్నర్, తర్వాత ప్రెసిడెంట్ ఇవన్నీ ఆమోదం పొందాలి. ఆమోదం పొందారు, అయిపోయింది. అక్టోబర్ 2023లో అఫీషియల్గా జీవో నెంబర్ 512లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికే ఈ వివాదాలు స్టార్ట్ అయినాయి. ఏంటంటే భూ కబ్జా చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డీటెయిల్స్ ఏమిడు, కొంతమంది ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది అమెరికా లేలు ఉండిపోయిన వాళ్ళు, కొన్ని ల్యాండ్స్కి నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం. అతాపత క్రికెట్ ఆడుతుంటే క్యాచ్ కొట్టినట్టు ఎవడు లేకపోతే నో మ్యాన్ ల్యాండ్ అంటారు. అక్కడ క్యాచ్ పట్టుకుంటే ఎవడు లేడు అక్కడ. సో ఇక్కడ కూడా మనం సర్వే చేసినప్పుడు మీద ఉంది, పక్కన ఆయన ఉంది, పక్కన ల్యాండ్ ఖాళీ ఉంది. ఆ పేరే ఓనర్ ఎవరో తెలియదు మనకి. మేబీ ఈ మైట్ హ్యావ్ ఎక్స్పైర్డ్ ఆర్ ఈ మైట్ బి కిల్డ్, ఏదైనా జరిగి ఉండొచ్చు. అప్పుడు ల్యాండ్ ఏమవుతుంది సార్? గవర్నమెంట్ విల్ ఆక్యుపై కదా, ఒక నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా చెక్ చేసి ఎవరైనా ఉంటే దే విల్ లీగల్లీ చెక్, లీగల్ హెయిర్స్ వాళ్ళ సంబంధమైన. ఇప్పుడు కూడా గాంధీ గారి ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. అవును. అట్లా మన పెద్ద పెద్ద రాజకీయ అంటే దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళు అందరూ, సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడో 3rd, 4th, 5th, 6th, 7th జనరేషన్ ఉంటారు. జనరల్గా కొన్ని ఆటలు ఉంటాయి, కొన్ని కబ్జా అయిపోయి లిటిగేషన్ అయిపోయినా ఉండొచ్చు. మనకు ఒక ఆయన ఉండేవారు మినిస్టర్ వెంకటస్వామి అని, ఆయన ఖాళీ జాగా కనిపిస్తే జెండా పెట్టేసేవారు అక్కడ. అంటే మీదే ల్యాండ్, మీరేం ప్రహారీ గోడ వేయలేదు, మీరు ఉండట్లేదు, మీరు అమెరికాలో ఉన్నారు, ల్యాండ్ చూస్తారు 2-3 సార్లు, ఖాళీ ఉంది కదా మనం పెట్టేద్దాం జెండా అని. సో అట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు డిజిటలైజేషన్ అంటే ఒక విధంగా ఇట్స్ ఎ పాజిటివ్ స్టెప్. బట్ ఏంటంటే ఏదైనా ఒక కొత్త ప్రాసెస్ పెట్టేటప్పుడు మనము సర్వే చేయించాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. యూ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ టు ది పబ్లిక్. పబ్లిక్ బై యువర్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ బై ది పబ్లిక్. మన ఓటర్స్ ఇస్తే కదా మీరు లీడర్ అయ్యారు. అదర్వైజ్ యూఆర్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో చేసినప్పుడు మనకి 4 కోట్లు, 6 కోట్లు, 7 కోట్ల మంది ఉన్నారు ఆంధ్రాలో. మరి వాళ్ళకి ఎగ్నెస్ట్గా వెళ్తే ఊరుకుంటారా? ఆయన ఇనిషియేషన్ కరెక్ట్, స్టెప్ కరెక్ట్ చేద్దాం అన్నది. అంటే మీరు ల్యాండ్ టైటిలింగ్ ఏం జరుగుతుందో చూస్తాను. ఇప్పుడు మీకు బ్రీఫ్ ఇచ్చాను. ల్యాండ్ టైటిలింగ్ ఏం జరుగుతుందంటే ఈ 17,000 గ్రామాలు సర్వే చేయించాలి, డిజిటల్ సర్వే. అంటే సర్వే చేసినప్పుడు రీచెకింగ్ ఆఫ్ ది మెజర్మెంట్స్, మీకున్న డాక్యుమెంట్స్లో వాళ్ళు సర్వే చేసిన రికార్డులో వస్తే కనుక యు ఆర్ పర్ఫెక్ట్. సెటిల్డ్ అనే బుక్ ఉంటుంది కొత్తగా, సెటిల్డ్, డిస్ప్యూటెడ్ అని 2 బుక్స్ రిజిస్టర్స్ పెట్టారు. సెటిల్డ్ అంటే మీకు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీవన్నీ పర్ఫెక్ట్ ఉంటే సెటిల్డ్లో పెడతారు, మీకు ఫర్దర్ న్యూ సర్టిఫికేషన్ ఇస్తారు.
ఓకే. ఈ ల్యాండ్ నీకే చెందుతుందమ్మా, అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంది. సపోజ్ అది ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీకు 2 సంవత్సరాల తర్వాత ఇంకొకరు మీ డాక్యుమెంట్ని ఎవరు ఫేక్ చేశారు, అప్పుడు గవర్నమెంట్ విల్ హ్యావ్ టు కాంపన్సేట్ యూ. ఇప్పుడు ఆ రూల్ లేదు. ఓకే. బట్ గవర్నమెంట్ సర్టిఫై చేయకపోతే, బికాస్ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ఇన్సూరెన్స్ అగెన్స్ట్ దట్ ప్రాపర్టీ. రైట్ సార్, ఈ యాక్ట్ ద్వారా సామాన్యులకు ఉపయోగం ఏంటి? అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది కంప్లీటే కదా ఆన్సర్. రెండోది ఏంటంటే డిస్ప్యూట్ వచ్చింది. మీరు 300 గజాలు ఉంది, అక్కడ 250 గజాలు ఉంది, ఇంకా అది మీకు రిజిస్టర్ చేయరు, డాక్యుమెంట్ ఇయ్యరు, డిస్ప్యూటెడ్లో పడేస్తారు. ఆ డిస్ప్యూటెడ్లో పడింది కబ్జా చేయొచ్చు, బడాబాబులు ఎత్తేవచ్చు, నీకు తెలీదు, నీకు రాదు. అది వేరే వాళ్ళు కూడా అమ్ముకోవడానికి రాదు, మీరు లోన్ తీసుకోవడానికి రాదు, ఏమీ రావు. సో ఇది ఒక ప్రాబ్లం. సో అప్పుడు ఏమంటున్నారంటే ఈ సెటిల్మెంట్ ఇచ్చేది టీఆర్ఓ అని ఉంటాడు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఆ ఫస్ట్ సెటిల్లో ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్తో మన ఇండివిజువల్ ఓనర్ ఈజ్ నాట్ హ్యాపీ అనుకోండి, అప్పుడు ఏంటంటే LTA1 ఉంది, ల్యాండ్ టైటిల్ అప్లియేట్ ఆఫీసర్. సో ఆయన ఫైనల్ అథారిటీ. కానీ ఈయన మీకు కావాలంటే అంతకుముందు కోర్టులకు వెళ్ళేవాళ్ళం, కింద స్థాయి కోర్టులకి, లోకల్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళకూడదని క్లాజ్ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. అంటే ఇప్పుడు ఒక నార్మల్ రైతు ఒక 1/2 ఎకర్ ల్యాండ్, 1/4 ఎకర్ ల్యాండ్ ఉందనుకోండి, వాళ్ళు లాయర్ని ఎక్కడ అపాయింట్ చేసుకుంటాడు? ఎలా? మళ్ళీ టు స్ట్రైట్ గో టు హైకోర్టు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని లక్షల కేసులు ఖాళీ ఉన్నాయి, అంటే పెండింగ్ ఉన్నాయి. సో అంటే ఇది ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అపాయింట్మెంట్ కంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. LTO కానీ LTAO కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ చెప్పాలి, అనుభవం ఉన్నది. ఇప్పుడు సపోజ్ అపోజిషన్ పార్టీ ఏమంటున్నారంటే నీ మేనల్లో నీ రిలేటివ్నో పెట్టుకుంటావు, అప్పుడు ఆయన నీకు ఫేవర్గా డెసిషన్, మీ ల్యాండ్ డిస్ప్యూట్ 10 ఎకరాలు ఉంది, డిస్ప్యూట్లో పెట్టి తర్వాత వాళ్ళకి చేసుకోవచ్చు కదా. చేస్తారా లేదనేది డిఫరెంట్, బట్ చేసుకోవచ్చు కదా. సో దేర్ షుడ్ బి సమ్ ఎలిజిబుల్ క్రైటీరియా. అది ఎక్కడా మెన్షన్ చేయలేదు, మాకు ఇష్టమైన వాళ్ళని అపాయింట్ చేసుకుంటాం. రైట్. అండ్ 553 కోట్లు ఉన్నాయి కోర్టులు ఈరోజు ఏపీలో. వాళ్ళు చేయలేని పని మండలికి ఒక LTO1 పెడితే సాల్వ్ చేయగలుగుతుంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇన్ని లూపోల్స్తో పోతుంది. అట్లానే ఇంకొక వివాదం ఏమొచ్చింది, డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఇవ్వట్లేదు, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, జెరాక్స్ కాపీలు మాత్రం ప్రాపర్టీ ఓనర్కి ఇస్తున్నారు. అరే నా ప్రాపర్టీ నాకు ఒరిజినల్ ఇవ్వండి, మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటారు? ఇది ఒక డిస్ప్యూట్. మూడోది, ఇంకో జగన్ గారి ఫోటో ఆ ఓనర్ డాక్యుమెంట్ మీద పెడుతున్నారు. సరిత ఓనర్ అయితే జగన్ గారి ఫోటో ఎందుకు వస్తుంది? సరిత ఫోటో రావాలి. అదొక డిస్ప్యూట్ నడుస్తుంది. అంటే ఇవన్నీ వాస్తవాలా కాదంటే ఇవన్నీ డిస్కషన్లోనే ఉన్నాయి. అది ప్రూవ్ అయిందాకా ఈయన తప్పు ఆయన రైట్ అని ఎవరు చెప్పడానికి లేదు. ఇప్పుడు అపోజిషన్ మాత్రం దే ఆర్ మేకింగ్ ఏ బిగ్ ఇష్యూ బిఫోర్ ది ఎలక్షన్. ఎందుకంటే ఇవన్నీ ఏవైతే ఖాళీ భూములు ఉన్నాయో మీరు కబ్జా చేయడానికే చేస్తున్నారు, మీరు దొంగతనం అమ్ముకోవడానికి, లూట్ చేయడానికి. ఇప్పుడు తెలంగాణలో కూడా ధరణి పోర్టల్ అని వచ్చింది, అందులో కూడా కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోవడానికి కూడా అది కూడా 1 ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు పబ్లిక్లో టాక్. ఎందుకంటే అందులో ఏమన్నారు, నీకున్న ప్రాపర్టీస్ అన్ని డిక్లేర్ చేయండి అన్నారు. అసలు ఎవరు డిక్లేర్ చేస్తారు? డిక్లేర్ చేస్తే నెక్స్ట్ IT వాళ్ళు వస్తారు, ఎవరు టెన్షన్ అడుగుంటుంది. ఎంతోమంది డిక్లేర్ చేయలేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ప్రాపర్టీ నువ్వు అప్పుడు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు మన అన్నారు, కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని ఎవడెవడు ప్రాపర్టీ ఓనర్షిప్ లేదో ఆయన తీసుకుందామని. అంటే రాజకీయాలు నిప్పు లేనిదే పొగ రాదు కదా. సో ఇలాంటి దానివల్ల అది ఫెయిల్ అయింది. అట్లనే సెంటర్లో కూడా నల్ల చట్టాలని 3 చట్టాలు తీసుకొచ్చారు, ఫామ్ 2020 అని. ఆ నల్ల చట్టాలని మన ప్రజెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాక్ తీసుకున్నారు. అప్పుడు పెద్ద స్ట్రైక్స్ అవన్నీ అయినాయి ఢిల్లీలో, అది కూడా బ్యాక్ తీసుకున్నారు PM లెవెల్లో. సో ఇవన్నీ కూడా చాలా పరిశీలించి క్షుణ్ణంగా చెక్ చేసి సర్వే చేసి ఒపీనియన్ తీసుకొని చేసుంటే బాగుండేది. లేదంటే గవర్నమెంట్ ఏకపక్షంగా డెసిషన్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు. యూఆర్ ఎలక్టెడ్ బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అని మనం కాన్స్టిట్యూషన్లో చదువుకున్నాం. ఇవన్నీ పెట్టుకుంటూ చూసుకుంటే అందుకని దీని మీద ఇంత తగాదాలు, వివాదాలు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను రాగానే సీఎం అయితే 2వ సంతకం సీఎం అయిన సేమ్ డే 2వ సంతకం ఏపీ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం, రద్దు చేస్తాం అని చెప్పాడు. అది ఓట్స్ జిమికా స్టంటా అనే రాజకీయ అయితే తెలియదు. సో ఏదంటే తీగ లాగితే డొంక కదిలింది అంటారు కదా. ఇది ఒక విషయంగా దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ రివాల్వింగ్ అరౌండ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో ఇవన్నిటి కూడా ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్లారిఫై. దాని మీద హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి పెట్టకూడదని. దానికి ప్రాపర్ ఇంకా సర్వే జరిగి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ రాలే. వాళ్ళు బిల్లు పాస్ చేశారు కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు.
సో ఇందాక అడిగినట్టే సార్ మీకు ఈ యాక్ట్ ద్వారా సామాన్యులకు ఉపయోగం ఏంటి, లాభం ఏమిటి? అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్షిప్ ఆల్రెడీ ఉందండి మన దగ్గర. లాభం ఏంటి అంటే కరెక్ట్ చెప్పలేము కానీ నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే దే ఆర్ రీకన్ఫర్మింగ్ అండ్ దే ఆర్ సేయింగ్ ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతం ఏవైతే డాక్యుమెంట్ ఉన్నాయో ఫోర్జరీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత తెలుగులో అప్పట్లో మనం చిన్నప్పుడు రాసిన రాత్రులు కొంతమంది అర్థం కావట్లేదు. సో ఇట్లాంటి రీజన్స్ చెప్పి మీరు కనుక ఈ కొత్తగా డిజిటలైజేషన్ సర్వే చేయించుకొని కొత్త సెటిల్మెంట్ డీడ్ వస్తే కనుక ఇంకా ఫ్యూచర్లో ఇదే డాక్యుమెంట్ ఇప్పుడు ఏమైందంటే 30 డాక్యుమెంట్ చెక్కాలి. విఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, ఆర్డీఓ, వీడిఓ వీళ్ళందరి దగ్గర రిజిస్టర్స్ ఉన్నాయి. ఈ 30 రికార్డ్స్లో ఒక్క రికార్డు తప్పైనా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏమంటారంటే ఆ 30 రికార్డులు అవసరం లేదు, ఈ 1 రికార్డు విల్ డూ. ఇవన్నీ చెక్ చేసుకుని 1 రికార్డు ఇస్తున్నారు. ఇది మీకు అంటే మీకు సదుపాయంగా ఈజీగా సింగిల్ డాక్యుమెంట్. ఇప్పుడు ఇంతకుముందు 30 ప్లేసులు ఉన్నాయి. చెప్పా కదా, వీడిఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్ అందరి దగ్గర ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క రికార్డ్స్ ఉన్నాయి. 70-80 ఇయర్స్. ఇప్పుడు అవన్నీ అవసరం లేదంటున్నారు. అవన్నీ తీసి మీకు పక్కా న్యూ పాస్బుక్ ఇస్తాం వైఎస్ జగన్ గారి ఫోటోతో. ఈ పేపర్లో ఉంటే మీది, ఈ పేపర్లో లేకపోతే మీది కాదు. అయ్యో, సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో బయ్యర్కి నిజంగా పాజిటివ్ ఇంటెన్షన్లో, పాజిటివ్ పర్సెప్షన్లో జరిగితే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. బట్ ఇక్కడ ఏంటంటే ఆ అథారిటీ ఆఫీసర్స్ ఎవరున్నారు మన వాళ్ళు కాదు, గవర్నమెంట్ అపాయింట్ అంటే ఇట్స్ ఏకదారిని, 1-sided అఫైర్గా ఉంటుంది. నాకు తెలిసిన నా చుట్టానికి ఇచ్చుకుంటాను, అప్పుడు నాకు ఫేవర్గా చేస్తాడా, నీకు ఫేవర్గా చేస్తాడా? గవర్నమెంట్కి ఫేవర్గా చేస్తాడు కదా. అండ్ 550 కోట్లు చేసే పని వీళ్ళిద్దరితో చేస్తుంటే కాదు కదా. సో ఇవన్నీ కూడా బిగ్ సబ్జెక్ట్. సో కొద్దిగా డీటెయిల్గా సర్వే చేసి పరిశీలించి ఎక్స్పర్ట్ ఒపీనియన్, సర్వే పబ్లిక్ ఒపీనియన్ అన్నీ తీసుకొని ముందుకెళ్తే మేబీ సేఫ్గా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.